చేసేవాడు. చాలా చాలా మంచివాడమ్మా, బాగా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటానికి వెళ్తే తీసుకొచ్చి కొట్టేదాన్ని. చదువుకుంటే నేను కట్టమ్మ కత్తిలా నిలబడతా అన్నాడు, అలాగే నిలబడ్డాడు. బంగారం అండి మా తమ్ముడు. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం, అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి. చాలా మంచి మేలిమి బంగారం అన్ను, ఇంకా సూపర్, దానికన్నా ఎక్కువ మా తమ్ముడు. కిషోర్ కి నేను చిన్నప్పుడు ట్యూషన్ చెప్పేదాన్ని. కిషోర్ చాలా బాగా చదివేవాడు ఫస్ట్ నుంచి కూడాను. ఏది కావాలంటే అది సాధించే వరకు ఊరుకునేవాడు కాదు. భార్య కూడా మంచి అమ్మాయి దొరికింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. కిషోర్ అండ్ నిహారిక హ్యాపీ. ఇది అని చెప్పుకోవడం కాదు కానీ నా బ్రదర్ లాగా యాక్షన్స్ ఆర్ లౌడర్ దెన్ వర్డ్స్. కిషోర్ చెప్పడం కంటే చేసి చూపిస్తాడు. చిన్నప్పటి నుంచి తను అనుకున్నది సాధిస్తాడు. Congratulations both of you. Happy married life. Congratulations Kishore Mama and Niharika akka. Happy married life. Kishore Baba and Niharika Pinni. I'm so happy. So wish you happy married life both of you. Happy married life Baba. మన ఫ్యామిలీలో నా తర్వాత నువ్వే నా అంత యాక్టివ్. కంగ్రాచులేషన్స్ కిషోర్ అండ్ నిహారిక. వాడు నా తమ్ముడే కానీ కష్టపడే తత్వం, అందరూ కావాలి, అందరిలో వాడిని ఎత్తుకుంటాడు. తమ్ముడు అప్పుడే పెళ్లి వరకు వచ్చేసావు. చిన్నప్పుడు మన ఇద్దరం ఇదే సందులో మన ఇద్దరం ఆడుకునే వాళ్ళం. నువ్వు బౌలింగ్, నేను బ్యాటింగ్. నాకు పెళ్లి అయిపోయింది, నీకు పెళ్లి అయిపోతుంది. నాన్న కూడా లేరు. ఎప్పుడొకప్పుడు నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఏదేమైనా సరే మన ఇద్దరం కలిసి ఉందాం. ఎప్పుడు వచ్చినా సరే మంచిగా అన్ని కామెడీగా ఉంటూ ఎంజాయ్ చేసుకుంటూ అందరితో మనం ఒకసారి అలాగే రాత్రి మాటలు బయటికి వెళ్తున్నప్పుడు అన్ని నువ్వు చెప్పే జోకులు కానీ వేసే సెటైర్స్ కానీ చాలా బాగుంటూ ఉంటాయి. కానీ అక్కడ ఉండిపోకుండా ఇక్కడికి కూడా వచ్చేపోయి ఇంకా మనం ఎంజాయ్ చేద్దాం. మరి అయితే తమ్ముడిని ఎస్కేవిటీ స్కూల్లో క్రికెట్ ఆడుకున్నప్పుడు గుర్తుందా? అంబానీ కొడుకు డైలాగ్ గట్టిగా వేసాం ఆడికి, ఇంకా గుర్తుంది. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను. మళ్ళీ అలాంటి సినిమా జరగలేదే మన మధ్యలో. నాన్నగారు అన్న ఆ పని ఈ పని వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు సిగ్గుపడి మనిషి కాదు అసలు. చాలా 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 కష్టపడి ఒక పూట తినకుండా లిటరల్గా 10 years చాలా కష్టపడి పెంచారు. అలాగే మా అమ్మగారు కూడా ఎన్నో కష్టాలు పడింది. ఇంట్లో ఎన్ని బాధలున్నా బయటికి రాకుండా ఇంట్లోనే ఏడుస్తూ చాలా చాలా కష్టపడి పెంచింది. అలాగే నేను మా అన్నయ్య పెరిగాం అనుకో, బయట రోడ్డు మీద ఆడుకుంటూ కాళ్ళలో బాల్ అయితే తీసుకుంటూ అలా మా అమ్మ నాన్న కాదన్న, మా ఫ్యామిలీలో ఉన్న పెద్దమ్మలు, పెద్దనాన్నలు, పిన్ని అందరూ చాలా మంది కజిన్స్ అందరూ నన్ను భరించారు, నన్ను ఎంకరేజ్ చేశారు, నన్ను సాగుకొట్టారు చాలాసార్లు. మా అమ్మ అయితే మామూలు కొట్టలేదు చిన్నప్పుడు. ఇట్స్ ఫైన్, ఓకే అమ్మ, మనసులో పెట్టుకో. ఏదో కష్టపడి పైకి వచ్చామన్న ఎలాగోలాగా. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ, అక్క వాళ్ళ అందరూ బ్లెస్సింగ్స్తో.
హారిక నువ్వే నగారిక నగారిక